తమ సీతలను ఆశీర్వదించాలని ఈ దినము తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కార్పొరేషన్ ఎండి హరికృష్ణ సర్పంచ్ మనకు సుమన్ కమిటీ కూడా చైర్మన్ గా చాలా కాలం పనిచేస్తూ చేసిన నేను ఆంధ్రప్రదేశ్ షేక్ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ చైర్మన్గా నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని ఆంధ్రప్రదేశ్ షేక్ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క విధి విధానాలను నా కర్తవ్యాలను శ్రద్ధగా అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా ఆంధ్రప్రదేశ్ షేక్ సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ యొక్క మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ విధి విధానాల అమలు చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. భద్రం జాగ్రత్తగా పోవాలా దిగాలమ్మా దయ ఉంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రయాణంలో జాగ్రత్తలు మనవి చేసుకుంటున్నాము. ఒకసారి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని మనసారా కోరుకుంటున్నాము. జై హో బీసీ. మరి ఈరోజు ముక్తియార్బై షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారానికి ఇంత భారీ ఎత్తున విజయవాడలో అమరావతి అంటే రాజధాని నడిబొడ్డులో గారికి అదేవిధంగా మనందరికీ నాకేమో దీంట్లో మైనారిటీ డెవలప్మెంట్ అడ్వైజర్ అన్నారు. ఈ రాష్ట్రానికి, ఈ పార్టీకి, భావితరాలకి మరి మైనారిటీ సోదరులకి అడ్వైజర్ అయిన మన షరీఫ్ భాయ్ గారికి పనిచేశారు. ఆనాటికి ఈనాటికి నీతి నిజాయితీకి పార్టీకి ఎంత బెదిరించినా, ఎన్ని సమస్యలు పెట్టినా, మెడపై కత్తి పెట్టినా నాది తెలుగుదేశం పార్టీ, నేను తెలుగుదేశం పార్టీకి నిబద్ధతతో ఉంటానని పనిచేసి మనందరికీ, భావితరాలందరికీ ఒక స్ఫూర్తిదాత మరి షరీఫ్ భాయ్ గారికి, అదేవిధంగా పెద్దలు, సీనియర్ నాయకులు, మరి ఈ వయసులో ఏవైతే చంద్రబాబు నాయుడు గారు 75 వయసులో రాష్ట్రం కోసం పరుగులు పెడుతున్నారు, 75 సంవత్సరాల్లో బైపాస్ సర్జరీ చేసుకొని ఈ రోజు ప్రజల కోసం, క్షేమం కోసం అహర్నిశలు కష్టపడుతున్న మన వజ్రాల నిధన గారికి, అదేవిధంగా మరి మౌలాని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారికి, మరి సీఎం సురేష్ నాయుడు గారికి, అదేవిధంగా హజ్ కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా హరిప్రసాద్ గారికి, మరి వేదిక పైన పెద్దలకు, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ జిఎం భీమశంకర్ గారికి, వేదిక పైన పెద్దలకు, బీసీ వెల్ఫేర్కు, నా మైనార్టీ సోదరులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది మైనార్టీ సోదరులతో ఈరోజు ఈ కార్యక్రమంలో
నాకు బీసీ వెల్ఫేర్గా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా మీ అందరి తరఫున నా తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ముక్తార్ భాయ్ గురించి పెద్దలందరూ చెప్పారు, మరి వరదరాజు రెడ్డి గారు, లింగారెడ్డి అన్న గారు చెప్పారు. పార్టీ కోసం ఎంత నిబద్ధతతో ఉంటారో మనం అందరం చూసి నేర్చుకోవాలి. మీ జిల్లాకి ఎంత పరిచయస్తులో మా జిల్లాలో కూడా అదే విధంగా పరిచయస్తులే. ఎందుకంటే మా జిల్లాలో కూడా చాలా నియోజకవర్గాల్లో అబ్జర్వర్గా పనిచేశారు. ప్రతిపక్షంలో నేను ఒకసారి కలిశాను, ఒక మీటింగ్లో కలిసినప్పుడు సవితమ్మ ఏం భయపడద్దు, నీ మీద కేసులు పెట్టారు, లోపలికి పోయావు, ఏం భయపడద్దు, కష్టపడిన వారికి గుర్తించే పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది, ధైర్యంగా ఉండు సవితమ్మ అని చెప్పి అనంతపూర్లో ఒక మీటింగ్లో నాకు ఓదార్చిన వ్యక్తి మా సోదరుడు ముక్తార్ భాయ్ అనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ముక్తార్ భాయ్కి ఇచ్చిన బాధ్యత ఈరోజు చాలా, ఎందుకంటే వరదరాజు రెడ్డి అన్న గారు కూడా చాలా సార్లు మా ముక్తార్కి ఏమి నామినేటెడ్ పోస్ట్ ఇస్తున్నావు, ఏం చేస్తున్నారు, మీరు జిల్లాకు పదవులు ఇవ్వాలని నాకు చాలా సార్లు మరి వరదరాజు రెడ్డి అన్న గారు కూడా అడిగారు. మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర, మన యువగల అధినేత లోకేష్ బాబు గారి దగ్గర అడిగితే ముక్తార్ భాయ్ గురించి నువ్వు మాకు చెప్పాలా సవితమ్మ, ఖచ్చితంగా మేము చైర్మన్ పోస్ట్ ఇస్తున్నాం అని కూడా ఆలోచించాలని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బీసీల్లో భాగమైన మీరు ఖచ్చితంగా బీసీలు అంటే చంద్రబాబు నాయుడు గారికి మరింత ప్రేమ. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ, మరి కార్యకర్తలు అంటేనే బ్యాక్ బోన్ ఆఫ్ ది తెలుగుదేశం పార్టీ అన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా, ఎందుకంటే అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా మా పార్టీ పెట్టిన తర్వాతే బీసీలను హక్కులు తెచ్చుకున్నారు. మైనార్టీలు గుర్తించింది కూడా అన్న నందమూరి తారక రామారావు గారు, మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన యువగల అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మరి మన షేక్ వెల్ఫేర్ డెవలప్మెంట్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న మన ముక్తార్ భాయ్కి ఖచ్చితంగా ఏదైతే ఇందాక పెద్దలు చెప్పారు, ఆదరణ 1 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 2 ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, ఆదరణ 3 ఇచ్చేది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఏ చైర్మన్లకు ఆ చైర్మన్లకు జనాభా దామాసా ప్రకారం నిధులు విధులు కూడా కేటాయిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మరి ఆదరణ 3 కింద మన కుల వృత్తులు ఏంటి, మనం ఇప్పుడు కుల వృత్తులే కాదు, అందరూ అన్ని వృత్తులు చేసుకుంటున్నారు. ఆదరణ 3 కింద ముఖ్యమంత్రి గారు మరి ఏ కమ్యూనిటీ వారి కుల వృత్తులతో పాటు వాళ్ళు ఏ వృత్తులు చేసుకుంటున్నారో అందరితోనూ డిస్కస్ చేసి ఒక ప్లాన్ రెడీ చేయండి అన్నారు. ఆ ప్లాన్ ప్రక్రియ కూడా జరుగుతుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి పెద్దలు చెప్పినట్లు మరి స్కిల్ డెవలప్మెంట్ ప్రతి నియోజకవర్గంలో కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. ఎంఎస్ఎంఈ పార్కులు కూడా మనము ప్రతి నియోజకవర్గంలోనూ పెడుతున్నాం. ముఖ్యమంత్రి గారు ఒక పక్క రాష్ట్ర అభివృద్ధి ఏదైతే సూపర్ 6 సంక్షేమ పథకాలు అందజేస్తున్నామో, ఒక పక్క సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నాం, పరిశ్రమలకు పెట్టడానికి పెట్టుబడిదారులు తీసుకొచ్చి మరి భావితరాల భవిష్యత్తు కోసం ఈరోజు పునాదులు వేస్తున్నారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా మరి సార్ ఇది బీసీ భవన్ 14-19లో మీరందరూ స్టడీ సర్కిల్స్ నడిపారు, 19-24లో గాలికి వదిలేశారు. మరి 19 మళ్ళా మనం అధికారంలోకి రాగానే మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువగల అధినేత నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఏదైతే మనం ప్రెస్టీజ్ ఇష్యూగా భావితరాల కోసం మెగా డిఎస్సి ఇచ్చామో, మరి మనం బీసీ వెల్ఫేర్ తరఫున కూడా ప్రతి జిల్లాలోనూ డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టి మరి ఈరోజు సుమారుగా 300 మంది సెలెక్ట్ అయ్యారన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ఇదే బీసీ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీస్ కోచింగ్ ఒక బ్యాచ్ అయిపోయింది, 2వ బ్యాచ్ కూడా జరుగుతోంది. మీరు సలహా ఇచ్చినట్లుగానే ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ కానిస్టేబుల్ పడిన తర్వాత 3 రాష్ట్రాల్లో 3 చోట్ల ఖచ్చితంగా ట్రైనింగ్ కూడా ఇస్తామన్న విషయాన్ని కూడా బీసీ వెల్ఫేర్ తరఫున కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వానికి ఎల్లవేళలా మీరెప్పుడు అందుబాటులో ఉండి మరింత బలోపేతం చేయాలి. ఒక భ్రమలో ఉన్నారు, ఎవరు వినపడలేదు, ఖచ్చితంగా మీరు క్లారిటీగా ఉన్నారు. ఆయనకి మొన్నటి రోజునే కడప జిల్లా వాళ్ళం కూడా బుద్ధి చెప్పాం. మరి పులివెందులో జడ్పీటీసీలో కూడా మీ అందరి సహకారంతో పులివెందులో కూడా బుద్ధి చెప్తాం, దగ్గరలో మున్సిపాలిటీల్లో కూడా మనం బుద్ధి చెప్తాం. మరి ఈరోజు అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. మరి
ఆ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ప్రజల గురించి మాట్లాడరు, పులివెందుల అభివృద్ధి గురించి మాట్లాడరు, మరి భోగాపురం గురించి మాట్లాడతారు. భోగాపురం మనకు తెలీదా? భోగాపురం ఏర్పేటు ఎవరు తెచ్చారో తెలీదా? శంకుస్థాపన ఎవరు తెచ్చారో తెలీదా? పర్మిషన్లు ఎవరు తీసుకొచ్చారో ప్రజలందరికీ తెలీదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ క్రెడిట్ నాది అంటాడు. నీ క్రెడిట్ ఏంటో జనాలే చెప్పారు. 11 సీట్లకే పరిమితం చెప్పారు. ఒక్కొక్క స్కామ్ కింద ఏ విధంగా బయటపడుతుందో మరి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. పులివెందులకు తాగునీరు ఇచ్చింది మేడం, కడపకి సాగునీరు ఇచ్చింది మేడం. ఈరోజు నదులు అనుసంధానం చేసి ఈరోజు తాగునీరు సాగునీరు రాయలసీమకు అందజేసిన వ్యక్తే అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మాట్లాడే అర్హత కూడా లేని రాయలసీమ ద్రోహి, ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మైనార్టీ సోదరులకు తెలియజేసేది ఒకటే, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మైనార్టీలను కూడా అభివృద్ధి చేసేది, చేయబోయేది కూడా చేసింది తెలుగుదేశం పార్టీ, చేయబోయేది తెలుగుదేశం పార్టీ. తల్లికి వందనం కావచ్చు, సూపర్ 6 పథకాలు కావచ్చు, ఈరోజు అన్ని పథకాలు మనం అమలు పరుస్తున్నాం. కాబట్టి మన ముక్తార్ భాయ్ గారికి, ఆయనతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరింత అభివృద్ధికి మీరందరూ సహకరించాలి, కూటమి ప్రభుత్వానికి సహకరించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ ప్రత్యేకతమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీద ఎంతో ప్రేమ అభిమానాలతో 400 కిలోమీటర్లు ఆశీర్వదించడానికి మీ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు అయితేనేమి, పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారు అయితేనేమి, మన పొద్దుటూరు తెలుగుదేశం పార్టీ సోదరులు, కుటుంబ సభ్యులు అందరి సహకారాలతో పొద్దుటూరు పట్టణంలో అన్ని వర్గాల వారిని ముందుకు తీసుకుని పోయే విధంగా, తెలుగుదేశం పార్టీ బలోపేతం అయ్యే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తూ, నేను మీ అందరి వాడిగా ఉంటానని మరొక్కసారి తెలియజేసుకుంటూ, మీరు అంత దూరం నుంచి వచ్చిన దానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం ఏ విధంగా అయితే వచ్చి చేరుకున్నామో అదేవిధంగా నిదానంగా తొందరపడకుండా మనము ప్రొద్దుటూరుకు చేరుకోవాలని చెప్పి నేను ఆ దేవుణ్ణి కోరుకుంటూ, మీ అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇరవై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయంలో కలిసి మెలిసి పనిచేసిన విఎస్ ముక్తార్ గారికి రాష్ట్ర వెల్ఫేర్ సొసైటీ కార్పొరేషన్ అధ్యక్షుడిగా నియమించిన సందర్భంగా ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, విజయవాడలో ప్రమాణ స్వీకారమైనా కూడా భారీగా తరలి వచ్చారు పొద్దుటూరు నుంచి. 40 సంవత్సరాల మేము మా స్నేహంలో ఎన్నో ఒడిదుడుకులను సరి చూసినాం. జైళ్ళలో పడ్డాం, చాలా పోలీసులతో చాలా ఇబ్బంది పడి చాలా కష్టాలను ఎదుర్కొని ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలోకి తీసుకొని వచ్చిన పొద్దుటూరు బాగుందంటే దాంట్లో కూడా ముక్తారు కూడా భావిస్తారు. మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముక్తారు యొక్క ఆయన పార్టీకి చేసే కృషిని నిరంతరము పార్టీ శ్రేయస్సు కోరుతూ, మరి ఆయన పార్టీకి నిరంతరము సేవ చేస్తూ, అది వేరే నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఆయన సమర్థతను చూసి ఈరోజు పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. దాని అందరికీ మనం హర్షించాలి. ఎందుకంటే రాష్ట్ర పరిధిలో ఒక పొద్దుటూరుకి సంబంధించిన మొత్తాన్ని గుర్తించి మరి షేక్ వెల్ఫేర్ చైర్మన్గా ఇచ్చినందుకు మనం ఆయనకందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదే మాదిరిగా లోకేష్ గారు కూడా ఈ విషయంలో ప్రధాన పాత్ర పోషించినారు ముక్తారికి చేయాలనే విషయంలో. కాబట్టి మేమందరము, ఆయన కార్పొరేషన్ చైర్మన్గా విజయవాడలో ఉంటాడు, మేము అందరము ఆయన కలిసి పొద్దుటూరికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారితో మంత్రులతో మాట్లాడి కావాల్సిన అభివృద్ధిని పొద్దుటూరులో చేసేదానికి తప్పకుండా మేమందరం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. నేను ఒకరే శాసనసభ్యునిగా ఉన్నాను, ఇప్పుడు ముక్తారు కూడా నాకు తోడొచ్చినాడు. శాసన మన కార్పొరేషన్ చైర్మన్ అంటే ఈక్వల్ క్యాబినెట్ ర్యాంక్.
కాబట్టి మేమందరం కలిసి ప్రొద్దుటూరు యొక్క అభివృద్ధి కోసం తప్పకుండా పాటుపడతామని నేను తెలియజేస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ముక్తార్ గారిని గమనించి ఆయనకు కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చినందుకు రాష్ట్ర మంత్రివర్గానికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముక్తార్ పైన ఎంతో అభిమానంతో ఇక్కడికి చేసినటువంటి సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముక్తార్ అంటే నాయుడు కుటుంబంతో అనేకమైంది. మేము ఎప్పుడు కూడా మా కుటుంబములో మా అన్నదమ్ములు ఏ విధంగా ఉంటామో ముక్తార్ కుటుంబంతో కూడా మేము ఆ విధంగా అనేకమై అట్లనే 25 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్షిప్ కొనసాగిస్తున్నాం. ఈ చైర్మన్ పదవికి చంద్రనారాయణతో 1కి 10 మాటలు పెద్దలు అందరం కలిసి కూడా కొట్లాడితే కానీ రాలేదు. మాకు ఇవ్వకపోయినా కానీ ముక్తార్కి ఇస్తే మాకు ఇచ్చినట్టే సార్, మా గౌరవాన్ని కాపాడండి అని వరదరారెడ్డి గారు మేము కూడా చంద్రనారాయణకి చాలా మాటలు విజ్ఞప్తి చేశాం. దాన్ని అన్ని విధాలుగా ఆలోచించి ఆయన ముక్తార్ గారికి న్యాయం చేసినందుకు చంద్రబాబు గారికి, నారా లోకేష్ గారికి, మంత్రివర్యులకు అందరికీ కూడా, మైనార్టీ నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ షేక్ వెల్ఫేర్ కార్పొరేషన్ కూడా ముక్తార్ గారు తగిన న్యాయం చేసి ఇంకా మన్నెలు పొంది ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని చెప్పేసి ఆ అల్లాను నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మరి ముఖ్యంగా మన ముక్తార్ అన్నకు ఈరోజు షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషం కలిగింది. మరి ఆయనకు ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్న మాకు చిరకాల మిత్రుడు, మా అన్న, దాదాపు 35 సంవత్సరాల నుంచి పరిచయం అయిన ముక్తార్ అన్న నాకు ఎంతో ప్రతి ఒక్కరితో కలివిడిగా కలిసి తిరుగుతూ ఎవరే పని పడినా కూడా నేను చేస్తాను, నేనుండాను ముందుండని ఆ అన్నకి పదవి రావడం ఈరోజు ఎంతో సంతోషకరమైన విషయం. మాకైతే ఇలా చాలా సంతోషమే. ఎందుకంటే ఏదన్నా ఒక పని చేయించుకోవాలన్నా బీసీల తరఫున చక్కగా తన అన్న దగ్గరికి పోయి నిలబడి, అన్న మాకు ఈ పని చేసి పెట్టున్నా అంటే చేసి పెడతాడు ఖచ్చితంగా. అటువంటి వ్యక్తికి ఈ పదవి రావడం మాకు చాలా ఆనందకరం. ఇంకా అన్న ఇలాంటి పదవులు ఎన్నో అలంకరించాలా, ఇంకా ఎన్నో చేయాలా. ప్రొద్దుటూరు శాసనసభ్యుల ద్వారా ఇంకా ఉన్నతమైన పదవులు ప్రొద్దుటూరుకు నామినేటెడ్ పోస్టులు రావాలా అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మన అవసరం ఉందని అర్ధరాత్రి ఇంటికాడికి వచ్చా కానీ తలుపు కొట్టా కానీ నేనుంటా అనే వ్యక్తిలో పొద్దుటూరులో ముందు ఉన్నటువంటి ముక్తార్ గారు. ఎందుకంటే నేను ఒక విషయం ఎగ్జాంపుల్ చెప్పాలా. నాకు చిన్న ఒక సమస్య వచ్చింది. ఒక సమస్య వచ్చినప్పుడు నన్ను జైల్లో పెట్టారు. వైసీపీ గవర్నమెంట్లో జైల్లో పెట్టినప్పుడు తర్వాత నేను బెయిల్ తీసుకొని 10-15 రోజులు జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ముక్తార్ గారు ఒకటే మాట చెప్పారు, రాజకీయాల్లో మన మీద కేసులు పెట్టడం కామను, కేసులు పెట్టి ఎదుర్కోవాల్సిన బాధ్యత మనం తీసుకోవాలా. ప్రజల కోసం సేవ చేస్తున్నప్పుడే ఇన్ని దెబ్బలు కూడా మనం తగులుతాయి. ఆ దెబ్బలు మనం స్వీకరించినప్పుడే ప్రజా సమస్యలను మనం ఎదుర్కొని ప్రజా సమస్యలు మనం తీర్చగలము అనేసి ఆ మాటతో పాటు మన పొద్దుటూరులో ఉన్నటువంటి రాజకీయం కానీ ఏ నాయకుడు ఏ విధంగా మనం పైకి వచ్చారో, ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ప్రజలకు ఏం సహాయం చేశారో అనేసి మనం క్లుప్తంగా వివరించగల నాయకుడు ఎవరంటే ముక్తార్ గారు. ఎందుకంటే ఈయన చాలా 40 సంవత్సరాల నుండి ఈయన రాజకీయ జీవితం చూస్తే కినా 40 సంవత్సరాల నుంచి జర్నీ జరిగే పరిస్థితి. ఎంతోమంది నాయకులు ఉన్నారు పోతున్నారు, కానీ ఒక ముక్తార్ గారి సైన్యమే ఎప్పుడైనా కానీ ఏ సమస్య వచ్చినా కానీ ముందుండేది సైన్యం ఏమంటే ముక్తార్ గారి సైన్యం. ఇది ఎందుకంటే మన పొద్దుటూరు కాదు, మన జిల్లా వ్యాప్తంగా అందరూ తెలిసిన విషయము. ఎందుకంటే ఆయన మాట ఇచ్చారంటే ఆ మాట కోసము తన ఆస్తి పోయినా కానీ తన ప్రాణం పోయినా కానీ ముందున్న వ్యక్తి ముక్తార్ గారు. అలాంటి వ్యక్తిని గుర్తించి ఈరోజు రాష్ట్ర షేక్ కార్పొరేషన్ చైర్మన్గా నియమిస్తూ మన రాష్ట్రం అందరికీ కూడా మీరు సర్వీస్ చేయాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించడము ఈరోజు చాలా శుభపరిపాలనము. ఇలాంటి నాయకులను ఇంకా మంచి ఉన్నత పదవులు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అన్నగారు శుభాకాంక్షలు తెలియ. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.